అనంతపురం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసేంత వరకు ఢిల్లీలో పోరాటం చేద్దామని డిస్కవర్ అనిల్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎన్డీఓ హోం నందు ఆర్టీడీ ఉద్యమ కార్యాచరణపై చర్చించడానికి అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్మించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతపురం డిస్కవర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ కరువు ప్రాంతమైన జిల్లాలో ఆర్జీటీ చేసిన సేవలు ఎనలేనివని, కేంద్ర ప్రభుత్వం ఆర్జీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఆర్జీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అందుకోసం అందరూ ఐక్యతగా మన వాణిని ఢిల్లీలో నివసించే విధంగా ఉద్యమాలు చేసేందుకు కలిసి రావాలన్నారు. కనిపించడం కూడా మరింత బాధ కలిగిస్తుంది. మరి తక్షణమే ఇక్కడికి మీరంతా నుంచి వెళ్ళిపోకుండా కాపాడడానికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకుల పెద్దలకు అఖిల పక్షంలో రాజకీయ పార్టీ నాయకులు కూడా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని సేవలు చేయాల్సిందే అని చెప్పి కోరుకుంటూ కానీ ఈ అఖిలపక్ష కమిటీలో ఎటువంటి తావు లేదన్న సంగతిని కూడా, ఎందుకంటే గతంలో చేసిన ఉద్యమాలకి అందరూ సహకరించినారు. రాజకీయ పార్టీలు కూడా ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి డిస్కవర్ అనంతపురం అలాగే ఆర్డీటీ పరిరక్షణ సమితి దాదాపు 7 నెలల క్రితం మొదలుపెట్టిన ఈ సేవ్ ఆర్డీటీ ఉద్యమం మధ్యలో కొంచెం బ్రేక్ పడడం, ఇంకా ఆర్డీటీ లాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రాకపోవడం మళ్ళీ ఉద్యమ బాట పట్టేటట్టు చేస్తూ ఉంది అనంతపురంలో ప్రజల్ని. ఈసారి ఏమంటే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలను, ఎన్జిఓలను, ప్రజలను మమేకం చేసి ఎట్లయినా సరే ఎఫ్సీఆర్ఏ తెచ్చుకునేలాగా చేయాలన్నది ఉద్దేశం. సో ఇందులో భాగంగా ఈ ఉద్యమం కేవలం అనంతపురంలోనే చేయాలా లేకపోతే ఢిల్లీలో చేయాలా అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న వాళ్ళంతా ఉన్నది ఢిల్లీలో. సో ఈ ఉద్యమాన్ని కేవలం అనంతపురం రోడ్లకే పరిమితం కాకుండా ఢిల్లీలో వెళ్ళి ఈ ఉద్యమం ఎంతవరకు మనము చేయగలుగుతామనే దాన్ని బట్టి ఇది ఉంటుంది. అంతేకాకుండా ఒక ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. సో మనలో ఎవరికి కూడా సాధక బాధలు తెలీదు ఏముంది అనేది. సో అది కూడా తెలుసుకున్న తర్వాతే దీన్ని రాజకీయం చేయకోకుండా కులమతాలకు అతీతంగా ఆర్డీటీ ఒక ఎన్జిఓ కాదు, ఇది అనంతపురం జిల్లా జీవనాడి అనేది గుర్తించుకొని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నడుం బిగిస్తేనే ఇది సాధ్యమవుతుందని మా భావన.